ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. మనకు షిరిడీలో ద్వారకామాయిలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అందులో శ్రీ సాయినాథుని చమత్కారం ఒక దివ్య అద్భుతం. భక్తి విశ్వాసాల ఆలయమైన ద్వారకామాయిలో ఒక అద్భుతం వెలిసింది. శ్రీ సాయిబాబా దివ్య అనుగ్రహంతో ప్రతి హృదయాన్ని కన్నీళ్లు తెప్పించిన దివ్య సంఘటన. ఒక చిన్నారి జన్మ నుండి చీకటిలో జీవించిన ఆ అమాయక ప్రాణం, తన చూపును కోల్పోయిన ఒక చిన్న బాలుడు బాబా ధూపహారతి మధ్యలో ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగును అనుభవించాడు. తరువాత అతని కళ్ళలో తిరిగి చూపు ప్రస్ఫుటమైంది. బాబా కరుణతో తిరిగి వెలుగును చూశాడు. ఆ చిన్నారి చూపు తిరిగి పొందిన క్షణం ద్వారకామాయి మొత్తం దైవానుభూతితో నిండిపోయింది. భక్తుల గుండెల్లో ఒకే భావన, శ్రీ సాయినాథ అనుగ్రహమే సత్యం. ఇది కేవలం వైద్య చికిత్స కాదు, ఇది బాబా దివ్య స్పర్శ అయిన అనంత కరుణకు సజీవ సాక్ష్యం. బాబా మాటలే నిజమయ్యాయి. నా ద్వారకామాయి దయామయ తల్లి, ఆమె శరణు వేడిన నాడు ఎప్పుడు నిరాశ చెందడు. ఆ చిన్నారి మొదటిసారి తన చూపుతో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని చూశాడు. ఆ క్షణం భక్తులందరినీ భావోద్వేగంతో నింపింది. ప్రతి హృదయం ఆనందంతో నిండిపోయింది. శ్రీ సాయిబాబా సాక్షాత్కారంగా ఉన్నారని అందరూ అనుభవించారు. జయమని జైసా భావ తయా తైసా అనుభవ. భక్తి ఎంతగా ఉంటే అనుభవం అంతగా లభిస్తుంది. ఈరోజు ద్వారకామాయి మనందరికీ గుర్తు చేసింది, విశ్వాసమే నిజమైన చూపు. శ్రీ సాయిబాబా కరుణామయ దృష్టి ఎవరిపైన పడినా వారి జీవితం వెలుగుతో నిండిపోతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇలా ఎల్లప్పుడూ సాయిబాబా యొక్క ఆశీస్సులు మనందరిపై, ప్రపంచంలో ఉన్న అందరిపై ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనందరం కోరుకుందాము. ఓం సాయిరామ్.